ఈ రోజు వీడియోలో 2 కేజీల బాస్మతి రైస్తో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఈ వీడియోలో చెప్పే ఈ చిన్న టిప్తో మీరు ఈ రైస్ని తయారు చేసినట్లయితే మీరు ఎక్కువ క్వాంటిటీ వండినా కూడా అడుగు అస్సలు మాడకుండా చాలా పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుందండి. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం బయట ఫుడ్ ఆర్డర్ చేసే పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. వెజ్ కుర్మా లేదా చికెన్ మటన్ కర్రీ అన్నింటిలోకి కూడా ఈ రైస్ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఈ రైస్లో ఎక్కువ మసాలాలు వేయం కాబట్టి హెవీగా తిన్న ఫీలింగ్ ఉండదండి, చాలా లైట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 కేజీల బాస్మతి రైస్ తో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? బగారా రైస్ తయారు చేసుకోవడానికి 2 కేజీల వరకు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ముందుగానే ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక గ్లాస్తో కొలుచుకొని పెట్టుకుంటే మనకి వాటర్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో 8 నుండి 10 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మొత్తం కూడా ఆయిలే వేస్ట్ చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత షాజీరాతో కలిపి అన్ని బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ దినుసులు అన్నింటినీ కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 4 పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. 20 నుండి 25 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చండి. నేనైతే మరీ ఎక్కువ కారం ఉండేటట్లయితే వేయటం లేదండి, కొంచెం లైట్గానే వేస్తున్నాను. ఉల్లిపాయల్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3-4 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి బగారా రైస్లోకి. అలానే కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, అలా అయితే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలి. ముందుగానే రైస్ గ్లాస్తో కొలిచి పెట్టుకుంటాం కాబట్టి అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల లెక్క వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అదే మీరు కుక్కర్లో వండేటట్లయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ విడిగా గిన్నెలో వండుతున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల లెక్క వాటర్ వేసాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. అవసరమైతే సాల్ట్ వేసుకోవచ్చు. వాటర్ మరిగే వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ మొత్తం కూడా వంపేసి వేసుకోవాలి. మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి 1 లేదా 2 సార్లు కలుపుతూ ఉండాలి. రైస్ విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్ మొత్తం కూడా 80% ఉడికిన తర్వాత లైట్గా నీరు అనేది ఉంటుందండి రైస్లో. ఈ టైంలో ఇంకొకసారి కలుపుకొని ఈ రైస్ గిన్నె తీసి పక్కన పెట్టి స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఈ రైస్ గిన్నె పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పైన ఆవిరిపోకుండా ఏదైనా ఒక వెయిట్ ఉండే గిన్నె కానీ లేకపోతే కుక్కర్ కానీ పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల రైస్ అడుగున కొంచెం కూడా మాడదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం దోశ పాన్ పెట్టకుండా డైరెక్ట్గా స్టవ్ పైన గిన్నె పెట్టినట్లయితే ఒక్కొక్కసారి అడుగంతా కూడా మాడిపోతుంది. మొదటిసారి ఎక్కువ క్వాంటిటీలో రైస్ వండే వాళ్ళకి ఈ దోశ పాన్ పెట్టే టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలా మరో 3-4 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ ఉడికినప్పుడు మనకి ఆవిరి అనేది బయటకు వస్తూ ఉంటుందండి. అలా ఆవిరి రావటం స్టార్ట్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. బగారా రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.